హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్. ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లోనే సింపుల్గా ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దోశ పిండి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, జీలకర్ర వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ వేడయ్యాక 1 గరిటెడు దోశ పిండిని తీసుకొని దోశలాగా వేసుకోవాలి. తర్వాత 1 కోడిగుడ్డుని పగలగొట్టుకొని దోశ మీద వేసుకోవాలి. స్పూన్ తోటి ఎగ్ మిక్స్ దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కారం, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దోశని మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాలనివ్వాలి. తర్వాత దోశ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక దోశ చూపిస్తాను. ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దోశ పిండిని ఒకసారి కలుపుకొని 1 గరిటెడు దోశ పిండి తీసుకొని దోశలాగా వేసుకోవాలి. తర్వాత ఎగ్ మిక్స్ని దోశ మీద వేసుకొని స్పూన్ తోటి దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కారం వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని దోశ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దోశని కాలనివ్వాలి. దోశని కాలాక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎగ్ దోశ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి